మీ టాలెంట్ ఎలాగో అదిరిపోయింది, నాకు అర్థమైపోయింది. మీరు అరుపులోనే నాకు తెలిసిపోతుంది. ఓకే, ఇవాళ షో అయిపోయేంత వరకు ఎవరు మైక్ తీసుకుని ఆన్సర్ చేస్తున్నా ముందు లేచి నుంచిన తర్వాత హే అనాలి. ఓకే, ఎక్స్ ఫర్ హే చిచ్చి కాదమ్మా, హే. సరే ఆన్సర్ చెప్పావా? ఎక్స్పీరియన్స్ వచ్చిన రోజు, లవ్ లో ఫెయిల్ అయ్యి లైఫ్ అంటే ఏంటో తెలిసిన రోజు. లవ్ లో ఫెయిల్ అయితేనే లైఫ్ ఏంటో తెలుస్తుందా? ఓహో, వెరీ గుడ్. నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ టీచర్. అలా కాదమ్మా, హే. ఓకే, ఆన్సర్ పుట్టినరోజా? ప్రతి పుట్టినరోజుకి ఏది పెరిగినా పెరగకుండా ఒక్కటి మాత్రం పెరుగుతుంది. ఏజా? అప్పచ్చి నాకు అస్సలు ఇష్టం లేదు అదే. ఆర్ ఫర్ రిజల్ట్స్ వచ్చిన రోజు, భూమి బద్దలైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేను ఇంచుమించుగా ఒక్కటైనా క్లియర్ అవ్వాలనుకున్నాను. 2 క్లియర్ అయిన రోజు పార్టీ, మిగతా 6 పోయిన బాధ అసలు ఉండదు అప్పుడు. ఇఫ్ ఫర్ మళ్ళీ ఆన్సర్ ఎగ్జామ్ లాస్ట్ డే. జుట్టు మొత్తం సర్దుకో ఒకసారి. వెరీ గుడ్. అది ఎగ్జామ్ లాస్ట్ డే. మళ్ళీ సర్దుకో. ఆడవా నీ ఇష్టం ఆడరా అనిపించే రోజు. నువ్వు పాడేవా లాస్ట్ లో ఏమన్నా పాట? ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, ఓకే, ఎస్ ఫర్ స్కూల్ ఫస్ట్ డే. దీనమ్మ జీవితం వీరికన్నా సెంట్రల్ జైలు నయం అనిపిస్తుంది. ఎక్కడ? స్కూల్ ఫస్ట్ డే. ఇంకో ఎస్ ఫర్ అలా అనకూడదమ్మా. మళ్ళీ అయ్యో, మళ్ళీ తల పక్కగా అంటే తప్ప మళ్ళీ అనకూడదు. మళ్ళీ ఆన్సర్ షష్ఠి పూర్తి జరిగిన రోజు, అంటే మనిషికి ఇంకా లైఫ్ ఏం పీకేయలేదని అర్థమైన రోజు. సో మీ వంతు మీ టాలెంట్ తో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫార్ములు చెప్పారు. ఈ రోజు నా జ్ఞానబలం వెలిగిన రోజు. సో చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ షోలో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ఇందులో రౌండ్లు లేవు, స్కోర్లు లేవు, మార్కులు లేవు, పోడియంలు లేవు, ఏం లేవు. సప్లీలు కూడా ఉండవు, బ్యాక్లాగులు కూడా ఉండవు. లెట్స్ గో ఫర్ ఇట్. నాకు అంటే ఎందుకు చెప్తానంటే, అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి కృష్ణారావు లాగా తక్కువ మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని దాచుకున్న లోపల అని. మా సుబ్బారావు లాగా బాగా పిచ్చినారు అబ్బా, చాలా దారుణం అనిపిస్తున్నారు. సరే, ఓ రోజు నర్సు బాగుందని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక దుబాయ్ షేక్ వచ్చాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అంటే డ్రెస్ చూసి ఆయన కూడా నర్స్ అనుకున్నాడులే. తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నారు, బ్లడ్ కావాల్సి వచ్చింది. బ్లడ్ కావాల్సి వస్తే నర్స్ అంది, ఏమంది సుబ్బారావు గారు కొంచెం బ్లడ్ ఇస్తారా అనగానే అబ్బా అని
బ్లడ్ ఇచ్చాడు. అసలే పిసినారోడు ఫోన్ లైన్ బ్లడ్ ఇచ్చాడు. దానికి దుబాయ్ షేక్ చాలా ఆనందపడి బాబు నీకు మెర్సిడీస్ బెంజ్ కార్ ఇస్తున్నాను కార్ ఇచ్చేసాడు. 2 నెలల తర్వాత మళ్ళీ దుబాయ్ షేక్ వచ్చాడు. మళ్ళీ దుబాయ్ షేక్ మళ్ళీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ కావాలి. ఈసారి మళ్ళీ నర్సు మా సుబ్బారావుకి ఫోన్ చేయడంతో అబ్బా లాస్ట్ టైం బెంజ్ కార్ ఇచ్చాడు ఈసారి ఏమి ఇస్తాడు అనుకుని ఎగబడి వెళ్ళి బ్లడ్ ఇచ్చాడు. బ్లడ్ ఇచ్చాడు ఎంత అయిపోయాక ఆయన స్వీట్ బాక్స్ ఇచ్చాడు. అదేంటి సార్ లాస్ట్ టైం మరి మర్సిడీస్ బెంజ్ ఇచ్చారు ఈసారి స్వీట్ బాక్స్ ఇచ్చారంటే అయ్యా ఇప్పుడు నా బాడీలో కూడా ఈ పిసినారోడ్ బ్లడ్ గా ప్రవహిస్తోంది అన్నాడు. సో లైఫ్ లో మనం కూడా చాలా చోట్ల మన పిసినారితనం చూపిస్తూ ఉంటాం. ఏది చదవడంలో ఇలాంటి వాటిల్లో మీరు చూపించిన సందర్భాలు మీ పిసినారితనం. నుంచోగానే ఏదో ఒకటి మాట్లాడాలి. నువ్వు నుంచుని అంటే ఈ లోపల వేరే వాళ్ళు అలాగే నుంచుంటారు. ఇలా చాలా ఎకసకాలనే భయ్యా. భయ్యా తాళం చెవి అవుతుంది కప్పేది తాళం చెవి కాదా? డబ్బులు ఇచ్చావు భయ్యా? సూపర్ భలే చెప్పావు భయ్యా. కూర్చో. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే గిఫ్ట్ అంటే ముద్దిచ్చి ఇదే పెద్ద గిఫ్ట్ అని అనే వాళ్ళనే పిసినారు అలా జరిగిందా? నువ్వు చూసావా? జరిగింది. ఏంటి శోభనం గదిలో తక్కువగా మాట్లాడే అబ్బాయిని పిసినారి వాడు అంటారు. అక్కడ తక్కువగానే మాట్లాడతారా? అవును. నాకు తెలియదమ్మా ఎలా ఏం మాట్లాడతారు? అలా అంటే కిక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అనవసరంగా వెళ్ళిపెడికి వెళ్ళిపోయారు. అవును నేను కన్నెవరు కొట్టమన్నారు? మీనింగ్ ఎందుకు వస్తాయి అట్లా? నీకు అన్ని అట్లాంటి మీనింగ్ లో వస్తాయి. నేనేమన్నా భయ్యా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఏమైనా తినడానికి ఆకలేసి ఏమైనా తినడానికి పంపించంటే నేను బ్రెడ్ పంపించిన తన కోపం వచ్చి నెక్స్ట్ మినిట్ నాకు బ్రేకప్ అని పంపించేసింది మెసేజ్. ఆవిడ బ్రేక్ఫాస్ట్ అని పంపించిపోయి బ్రేకప్ అని పంపించుంటుంది భయ్యా. లేదు భయ్యా కట్టే పంపించింది బ్రేకప్ అని. వెరీ గుడ్ లక్కీ ఫెలో నువ్వు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. ఆయనేమో కన్ను కొడతాడు నువ్వేమో ఐబ్రోలు ఎగరేస్తున్నావు ఈవిడేమో తలకాయ పక్కకంటది. మళ్ళీ ఎడారిలో కూడా ఇసుక అమ్ముకునేవాడిని నిజమైన పిసినారి అంటారు. వాడు అంత తెలివేలోడు ఇంకోడు ఉండడు తల్లి. ఎడారిలో ఇసుక అమ్ముకునేవాడు. వెరీ గుడ్. మళ్ళీ నేను ఇస్తాను. అబ్బా మళ్ళాను భయ్యా ఒకటి మొన్న కొత్త అండర్వేర్ ఉన్నా భయ్యా. ఇది అసలే చలికాలం తినిపోతే ఇంకే కదా అందుకే బిర్యానీలో పెట్టేసిన. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసి మళ్ళీ వేసేయాలి. ఆవిడకి ఇప్పుడే నిజం తెలిసింది. ఆవిడకి కొంచెం పక్క జరుగు. ప్రదీప్ ని ఫోన్ చేయమంటే జియో సిమ్ ఉంచుకొని కూడా మిస్ కాల్ ఇవ్వడం. ఎవడాడు నెంబర్ లేదు కదమ్మా మిస్ కాల్ ఇవ్వడానికి. ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మా చేయాలంటే ఉప్మాలో వాటర్ పోసి అందరికి ఇవ్వడం. ఇంకానే అదే బేసిడ్ సూప్ లో తాగమని. ఇస్త్రీకా అమ్మా చొక్కానా ప్యాంటా? అమ్మాయి షాపింగ్ తీసుకెళ్ళమంటే కురియానా మార్కెట్ తీసుకెళ్లి షాపింగ్ చేయమన్నారు. పిసినారు వాడు. ఆ రేంజ్ లో షాపింగ్ చేస్తున్నారు అనమాట మీరు మరి.
అగో ఇవిడికి అక్కకే మేడం కూర్చోమా కూర్చో అబ్బాయిల డబ్బు ఖర్చు ఎక్కువ మళ్ళీ చెప్పమ్మా మళ్ళీ వన్స్ మోర్ ఓకే ఆన్సర్. మందులోకి థమ్స్అప్ పడితే డబ్బులు వేస్ట్ అని డైరెక్ట్ గా రాగొట్టే వాళ్ళే పిసినారి వాడు. దాన్ని కక్కుర్తి అంటున్నారమ్మా ఈ మధ్యన మా ఊర్లో. అది ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్ అలాంటి పనులు వాళ్ళే చేస్తాం. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంటే ఏదో సులభ కామ్స్ లో ₹2 ఏడా ఖర్చు అవుతుంది అని పక్క షాపింగ్ పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. నువ్వు ఆ టైపే. ఆయన వస్తాడు. ఇంటర్ పాస్ అయ్యాక బైక్ కొనిస్తానన్నారు నాన్నగారు. అయితే ఇంటర్ పాస్ అయ్యాను. తీరా చూసి సైకిల్ కొనిస్తాడు. అదేం నాన్నగారు అంటే బైక్ కి 2 చక్రాలు దీనికి 2 చక్రాలు అన్నాడు. అదేంటి బాబు అది నాన్నగారు అని అన్నాను. నీ పేరేంటమ్మా? సాయి. సాయి మా అందరి కోసం ఒక పాట పాడు. అడగండి ప్లీజ్ సాయి. రొమాంటిక్ సాంగ్ పాడు. అరే చూసినా 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 చూసా చూసా చూసా. నీ రేడియోకి సిగ్నల్ లేవా? ఆ అమ్మాయిని కళ్ళు తిరిగి కింద పడింది. వెళ్ళండి బాయ్, బాగా వచ్చింది, కూర్చో. అయ్యా అందరికన్నా పెద్ద పిసినారోడు ప్రదీప్. ఎందుకంటే ఎన్నిసార్లు సెల్ఫీ అడిగినా ఇవ్వట్లేదు. రండి. నన్ను పక్కనేస్తావా తామరాకు మీద నిధి బొట్టు నువ్వా పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా. ఓకే సూపర్.